హైదరాబాద్ జరుగుతున్న అతిపెద్ద ఎగ్జిబిషన్ నిమాయిషి గురించి మీ అందరికి తెలుసు. కానీ ఈ ఎగ్జిబిషన్ లో కొన్ని హైలైట్లు ఉన్నాయి. అందులోనే నేను తమ్నెయిల్ పెట్టినట్టు ఈ అప్పడం గురించి. నేను స్టార్టింగ్ లో ఈ వీడియో పెట్టడానికి ఇంకొక కారణం ఉంది. అదేంటిదంటే మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే చూడాల్సిందే. బికాస్ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో నాకు బాగా నచ్చింది కొన్ని. అందులోనూ ఇదొకటి. ఇది ఫస్ట్ ప్రియారిటీ సార్. జస్ట్ 100 రూపీస్ కి మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలా కార్లు బైకులు తోడటమే ఒక విచిత్రం. అంటే ఒక అమ్మాయి అయితే బుల్లెట్ తో ఇంకా గిర్ర తిప్పేస్తుంది. అది ఇంకా బాగుంటది. అండ్ ఆల్సో ఇక్కడ అప్పడం అని చెప్పిన చూడండి, ఆ అప్పడం కానీ సిమ్లా మిరకాయలు కూడా అమ్ముతారు. అంటే సిమ్లా మిరకాయలతోని బజ్జీ చేస్తారన్నమాట, మిరకాయ బజ్జీ అలా ఉంటది. అండ్ ఇప్పుడైతే మన అప్పడం గురించి చూద్దాం. అండ్ ఈ అప్పడం వచ్చేసరికి సింపుల్ గా 4-5 తినొచ్చు. ఆయిల్ గురించి కామెంట్లు పెడతారని నాకు తెలుసు, కానీ అది మీ ఇష్టం. మీరు ఎలా పెట్టినా నేను చెప్పలేను. బికాస్ ఇన్ని అప్పడాలు ఎంచినప్పుడు ఆయిల్ ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలుసు. అండ్ ఫైనల్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను మీ ముందుకు పట్టకొచ్చిన. మన హైదరాబాద్ జరిగే ప్రతి ట్రెండింగ్ విషయం మాక్సిమం మీ ముందుకు పట్టకడానికి నేను ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా చిన్న హెల్ప్ మాత్రమే. ఈ వీడియోకి లైక్ కొట్టాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూడండి ఈ అప్పడం ఎలా ఉందో. అండ్ దీని టేస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళైతే ఈ అప్పడం మీద కారం లాంటి పౌడర్ అయితే ఒకటి చల్లుతారనమాట. కారం అంటే ప్యూర్లీ కారం కాదు, అది వచ్చేసి కొంచెం మసాలా లాగా ఉంటది. అండ్ అది ఇది కలుపుకొని తింటే అంటే పైన జస్ట్ గా స్పిరికిల్ చేస్తారు. మనకు కానీ బజ్జీలలో ఎలా చేస్తారు అలా మీకు ఎలా అయితే ఇప్పుడు వీడియోలు కనపడుతుందో అలానే. అండ్ అది కానీ మీరు తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ అప్పడం అయితే పిల్లగాళ్ళకి చూపిస్తే ఇంకా క్రేజీగా ఫీల్ అవుతారు అనిపించింది నాకు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం రెగ్యులర్ గా తినే అప్పడాలానే ఉంది, కాకుండా ఈ స్పైసీనెస్ మసాలాతో ఇంకో వెరైటీగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా నిమాయిష్ గేట్ ఉంటుంది చూడండి. గేట్ నెంబర్ 2 దగ్గర ఉంటుంది. మెట్రో కాంచి అయితే ఇంకా దగ్గర గాంధీ భవన్. వన్స్ విజిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.